హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 29కి అయితే వచ్చేసాము. డే 29లో ఏమేమి తిందాము, అవి ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, వాటిలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మొత్తం కంప్లీట్ వీడియోలో అయితే డీటెయిల్డ్గా ఇచ్చేసాను. ఎండ్ వరకు అయితే చూసేయండి. ఒకవేళ మీరు స్కిప్ చేసి చూసారనుకో మీరే కొన్ని టిప్స్ అనేది మిస్ అయిపోతారు. ఎవరైతే నా డైట్ని చూసి మీరు కూడా వెయిట్ రెడ్యూస్ అవ్వాలని ఫాలో అవుతున్నారో వాళ్ళ కోసమే మెయిన్గా మీరు రేపటి వీడియో ఈరోజే చూడండి. ఎందుకంటే మీరు రేపటి డైట్ కోసం ఈరోజు ఏదైనా ప్రిపరేషన్ చేసుకోవడానికి ఉంటే అవి పప్పులు నానబెట్టుకోవడం, లైక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడం ఇలాంటివి ఉంటాయి కదా, అవి ముందు రోజే చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. సో అవి తెలుస్తాయి అన్నమాట. సో ఇదండి యాజ్ యూజువల్ మన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 16:8 రేషియోని మనం ఫాలో అవుతున్నాం కదా. అయితే 16 అవర్స్ పాటు ఫాస్టింగ్ ఉంటాము. 8 అవర్స్లో మనం ఈటింగ్ విండో అనమాట. వితిన్ 8 అవర్స్లో మనం తినేస్తాం అన్ని కార్బ్స్, ఫైబర్, ప్రోటీన్, ఫ్యాట్స్ అన్నీ. అయితే నిన్న వీడియోలో నేను త్వరగా ఎడిట్ చేసేసుకున్నాను, సో అందువల్ల చెప్పడానికి అవ్వలేదు. ఈ వీడియో చూసి ముందు రోజు నైటే అంటే డే 28 నైట్ని మనం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మినపప్పు వేసి శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోండి. అలాగే దాంతో పాటుగా మరొక బౌల్ తీసుకొని ఒక కప్పు మినపప్పుకి 2 కప్పులు జొన్నలు కానీ లేదంటే 2 కప్పులు జొన్న రవ్వ అయినా పర్లేదు తీసుకోండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని వాటర్ పోసి మంచిగా నానబెట్టుకోండి. ఓవర్ నైట్ అంతా అలా నానబెడితే మార్నింగ్ లేచిన వెంటనే ఒక 5 o'clockకి లేచి 2 మంచిగా మిక్సర్లో వేసి మిక్స్ చేసేసుకోండి. ఇడ్లీ బ్యాటర్ లాగా గట్టిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనం 10 o'clockకి ఇలా టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి 10కి మనకి బ్యాటర్ బాగా పులిసి రెడీ అయిపోతుంది. లేదు మేము మార్నింగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం కూడా మేము ప్రిపేర్ చేయాలి కదా అనుకుంటే 28 డేనే ఆఫ్టర్నూనే మీరు ఈ 2 ప్రిపేర్ చేసేసుకొని నైట్కి బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని నైట్ అంతా బయట ఉంచారనుకోండి, పిండి బాగా పులిసి మనకి ఇడ్లీకి ఎర్లీ మార్నింగే రెడీగా ఉంటుంది. జొన్న ఇడ్లీ కోసం అయితే జొన్న ఇడ్లీ బ్యాటర్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డే లేచిన వెంటనే 29th డే రోజు మనకి మార్నింగ్ స్నాక్స్ కూడా ఉన్నాయి కాబట్టి అవి మిడ్ మార్నింగ్ స్నాక్ కింద నట్స్ ఇచ్చారు. ఆ నట్స్ కోసం ఇక్కడ 4 బాదం అండ్ 2 వాల్నట్స్ కూడా నానబెట్టేసుకోండి మార్నింగ్ లేచి లేవగానే. మన మార్నింగ్ స్నాక్ టైంకి అయితే ఇవి మంచిగా నానుతాయి. అప్పుడు స్నాక్ టైంకి మనం స్నాక్ కింద తీసేసుకోవచ్చు. అంతే 6 o'clockకి ఇలా సోక్ చేసి పెట్టుకున్నాక వర్కౌట్ చేసి ఇదంతా అయ్యేసరికి టైం 10 అయింది. 10 o'clockకి మన ఈటింగ్ విండో స్టార్ట్ అవుతుంది కదా. ఈటింగ్ విండో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనం డీటాక్సిఫై డ్రింక్ తీసుకోవాలి. ఈరోజు మన డీటాక్సిఫై డ్రింక్ వచ్చి ఒక 1 glass వాటర్ తీసుకొని అందులో 1 teaspoon వాము అండ్ 2-3 చిన్న దాల్చిన చెక్క పౌడర్ ఉంటే 1 teaspoon వేసుకోండి. లేదంటే ఇక్కడ నేను దాల్చిన చెక్క వేసుకొని మంచిగా బాయిల్ చేయండి. బాయిల్ చేసి మంచిగా ఒక చిన్న టీ కప్కి వచ్చేటట్లుగా మరిగించుకున్నాక మనం ఫిల్టర్ చేసుకొని అందులో ఒక లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని తాగమంటే మనకి డీటాక్సిఫై డ్రింక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. డీటాక్సిఫై డ్రింక్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ గ్యాప్ ఇచ్చి మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ 2 జొన్న ఇడ్లీ అండ్ 1 కప్పు వెజిటేబుల్ సాంబార్ అనమాట. అయితే ఇక్కడ వెజిటేబుల్ సాంబార్ కోసం నేను ఇక్కడ పెసరపప్పు తీసుకుంటున్నాను. మీరు ఏ పప్పు అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. పెసరపప్పు తీసుకొని మంచిగా శుభ్రం చేసుకొని కొన్ని వాటర్ వేసి అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి మంచిగా 3 whistles వచ్చేంత వరకు కుక్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర, 2-3 వెల్లుల్లి దంచి వేసుకోండి. వాటితో పాటు కొంచెం 2-3 ఎండుమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అండ్ కొంచెం కరివేపాకు వేసి మంచిగా వేయించుకోండి. అలాగే వాటితో పాటుగా సాంబార్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ ఆనపకాయ, ముల్లంగి, టమాటో అండ్ బెండకాయ, వంకాయ ఇలా ఏ వెజ్జెస్ ఉన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే టమాటో అండ్ ఆనపకాయ, క్యారెట్ ఇవైతే యాడ్ చేసుకున్నాను, ముల్లంగి. వీటిని మంచిగా ఒక 50% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కాస్త ఇవి ఫ్రై అయ్యే లోపగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్లో వేసి టామరిన్ పల్ప్ అన్ని తీసుకొని పక్కన ఉంచుకోండి. ఈలోగా వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు అందులోకి 1 glass నార్మల్ వాటర్ వేసి మరొక గ్లాస్తో మనం తీసి పెట్టుకునే చింతపండు రసం ఉంది కదా దాన్ని కూడా వేసి మనం కుక్ చేసి పెట్టుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పుని ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. మనం స్టార్టింగ్లో పప్పు వేసిన తర్వాత బాగా ఒకసారి కలిపి ఇప్పుడు అందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం, ఒక 1/2 teaspoon పసుపు, దాంతోపాటుగా ఒక 1 teaspoon
సాంబార్ మసాలా వేసి మంచిగా ఒక 5 to 6 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనం ఈ సాంబార్ని మరిగించుకుంటే మనకి సాంబార్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఇక్కడ సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం జొన్న ఇడ్లీ కోసం జొన్న ఇడ్లీ బ్యాటర్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ బ్యాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసి లిటిల్ బిట్ వాటర్ కూడా యాడ్ చేసి ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని అందులో మీకు కావాల్సినంత ఒక్కొక్క గరిట బ్యాటర్ వేసి మంచిగా ఇడ్లీ అయితే పెట్టేసుకోండి. రిమైనింగ్ మీ ఫ్యామిలీ కోసం పెట్టాలి అనుకుంటే వాళ్ళ కోసం కూడా పెట్టవచ్చు, ఎందుకంటే జొన్నలు చాలా సూపర్ ఫుడ్ అనమాట. వాటిని ఇడ్లీ కుక్కర్లో కొంచెం వాటర్ వేసి ప్లేట్స్ పెట్టి ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే ఇడ్లీ రెడీ అయిపోతుంది. దాంతోపాటు 100 grams సాంబార్ అండ్ 2 జొన్న ఇడ్లీ. ఇదండి మన బ్రేక్ఫాస్ట్. సాంబార్లో వీలైనంత ఎక్కువ వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకొని తీసుకోండి. 1 కప్పు సాంబార్, 2 జొన్న ఇడ్లీ, మంచి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారు కదా. బ్రేక్ఫాస్ట్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ గ్యాప్ ఇచ్చి మనం మిడ్ మార్నింగ్ స్నాక్ తీసుకోవాలి. ఆల్రెడీ మనం మార్నింగ్ సోక్ చేసి పెట్టుకున్న బాదం అండ్ వాల్నట్స్ ఉన్నాయి కదా, వాటిని నేను 2 పీల్ చేసి తీసుకుంటున్నాను. ఉన్న 2 నార్మల్గా పీల్తోనే తినేస్తున్నాను. అది మీ ఆప్షనల్ ప్రకారం మీ ఇష్టం ఎలా తిన్నా. వీటితో పాటుగా టీ కాఫీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ ఏదైనా మీ చాయిస్ ప్రకారం తీసుకోండి. నేనైతే ఇక్కడ ఏమీ తీసుకోవట్లేదు. అండ్ ఇంకో విషయం, తీసుకునే వాళ్ళు అందులో షుగర్ కానీ బెల్లం కానీ హనీ కానీ ఏమీ కలుపుకోకుండా తీసుకోండి. మిడ్ మార్నింగ్ స్నాక్ కూడా కంప్లీట్ అయిపోయిన 2 hours గ్యాప్ ఇచ్చి మనం లంచ్ అయితే తీసుకోవాలి. లంచ్లోకి ఈరోజు మనకి రాగి ముద్ద, ఒక ఆకుకూర పప్పు అండ్ వంకాయ ఫ్రై ఇచ్చారు. ఇక్కడ ఆకుకూర పప్పు ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్యాన్ పెట్టి కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, 2-3 ఎండుమిరపకాయలు వేసి మంచిగా వేయించుకోండి. ఇలా కాస్త వేయించుకున్నాక 2 పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. కాస్త ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మీరు ఏదైతే ఆకుకూర తీసుకోవాలి అనుకుంటున్నారో, మునగాకు కావచ్చు, పాలకూర కావచ్చు, తోటకూర కావచ్చు, అది మీ ఇష్టం. నేను ఇక్కడ పాలకూర అయితే తీసుకుంటున్నాను. మీరు ఎక్కువగా పాలకూర, మునగాకు ఈ రెండింటిలో ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. సో మునగాకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మంచిగా కడిగి కట్ చేసుకున్న తర్వాత ఇలా దగ్గరికి కాస్త 2 minutes ఫ్రై చేస్తే దగ్గరికి అయిపోతుంది. ఇందులో నేను మార్నింగ్ చేసిన పప్పుే ఇప్పుడు కూడా తీసుకున్నాను అనమాట. అంటే ఎక్కువ పప్పు తీసుకున్నాను, ఆఫ్టర్నూన్కి కూడా యూజ్ అవుతుందని. మీరు ఇక్కడ కందిపప్పు తీసుకోవచ్చు, పెసరపప్పు తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. పెసరపప్పులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి నేనైతే అది తీసుకున్నాను. ఇలా కాస్త 2 minutes ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో మీరు టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం అండ్ 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా ఒకసారి కలుపుకోండి. ఇలా 1 minute పాటు అలా కలుపుతూ ఉన్నాక ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసి దాంతోపాటుగా ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి కొంచెం టేస్ట్ కోసం. వాటర్ వేసి ఒకసారి కలిపి ఒక 3 to 4 minutes అలా మీడియం ఫ్లేమ్లో కుక్ అవనిస్తే కనుక మనకి ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది. చూడండి ఇక్కడ పప్పు ఎంత పలుచగా ఉందో, ఇలానే కుక్ చేసుకోవాలి. తిక్కగా మనం నార్మల్గా ప్రిపేర్ చేసుకున్నట్లు చేసుకోకూడదు, క్యాలరీస్ ఎక్కువైపోతాయి మళ్ళీ. ఇప్పుడు మనం వంకాయ ఫ్రై కూడా ఇచ్చారు డైట్లోకి. వంకాయ ఫ్రై కోసం ముందుగా మీరు ఎలాంటి వంకాయలైనా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు వేసి మంచిగా వేయించుకోండి. ఇప్పుడు అందులోనే 2 ఎండుమిరపకాయలు, 1 పచ్చిమిరపకాయ, అలాగే ఒక 5 నుంచి 10 వెల్లుల్లి తీసుకొని మంచిగా మెత్తగా దంచి వేయించుకోండి, టేస్ట్ బాగుంటుంది. కాస్త వేయించుకున్నాక ఇప్పుడు అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా ఇలా వేసుకోండి. నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, మీరు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. ఇలా ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టి ఒక 2 minutes కుక్ అవనివ్వండి. చూసారు కదా, ఒక హాఫ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి మరొకసారి మంచిగా కలిపి మూత పెట్టి ఒక 5 minutes అలా ఉంచేయండి మీడియం ఫ్లేమ్లోనే. చూడండి మనకి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇంతేనండి. ఇందులో మనం అంటే నార్మల్గా వంకాయ ఫ్రై అంటే కొబ్బరి పొడి కానీ లేదంటే పల్లి పొడి కానీ ఏదోటి వేస్ట్ చేసుకుంటారు. ఇక్కడ మనకి అంతేమీ లేదు, డైట్లో ఉన్నాం కాబట్టి అవి మళ్ళీ ఎక్స్ట్రా క్యాలరీస్ అయిపోతాయి. సో వంకాయ ఫ్రై 100 grams అండ్ పప్పు ఆకుకూర 100 grams,
దాంతో పాటుగా మనకి రాగి ముద్ద కూడా ఉంది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ రైస్ వేసి మంచిగా కుక్ చేసుకున్నాను. ఇప్పుడు అందులో ఒక 4 టేబుల్ స్పూన్ రాగి పిండి తీసుకొని అలా డైరెక్ట్గా వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే మనకి రాగి ముద్ద అనేది రెడీ అయిపోతుంది. ఈ రాగి ముద్దని ఒక 100 గ్రామ్స్ తీసుకోండి. 100 గ్రామ్స్ రాగి ముద్ద, 100 గ్రామ్స్ పప్పు ఆకుకూర అండ్ అలాగే 100 గ్రామ్స్ వంకాయ ఫ్రై. ఇదండి మన ఆఫ్టర్నూన్ లంచ్. వీటితో పాటుగా మనకి సలాడ్ కింద కీరా ఇచ్చారు. ఒక హాఫ్ కీరా తీసుకొని పొట్టుతో సహా తీసుకోండి. హాఫ్ కీరా తీసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని తీసుకోండి. అలాగే ఒక గ్లాస్లో 20 గ్రామ్స్ పెరుగు వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి బటర్ మిల్క్ చేసుకోండి. ఇదండి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా, చూసారు కదా. ఫస్ట్ మనం ఏం తినాలి? సలాడ్ తినాలి. సలాడ్ తర్వాత ప్రోటీన్ తినాలి. ఆ తర్వాత రిమైనింగ్ అన్నీ తినాలి. ఇలా తింటే మనకి ఫస్ట్ మనం సలాడే ఎందుకు తీసుకోవాలి అంటే సలాడ్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ స్లోగా రిలీజ్ అవుతాయి అన్నమాట. సో దాంతోపాటుగా మనం ఫస్ట్ సలాడ్ తినడం వల్ల సగం ఆకలి తగ్గిపోతుంది. రిమైనింగ్ క్వాంటిటీ మనం తక్కువ తీసుకున్నాం కాబట్టి మనకి స్టమక్ ఫుల్ అయిపోతుంది అన్నమాట. సో ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈవినింగ్కి ఒక ఐటెం కోసం ఇక్కడ పెసరపప్పు తీసుకోమన్నారు. అది మీరు పొట్టుతో సహా అయినా తీసుకోవచ్చు. నాకు అది లేదు, అందుకే ఇదే తీసుకున్నాను. ఒక 50 గ్రామ్స్ పెసరపప్పు తీసుకొని వాటర్ వేసి అలా ఒక 3 అవర్స్ సోక్ చేసి పెట్టేయండి. లంచ్ తీసుకున్న 2 అవర్స్ గ్యాప్ ఇచ్చి మనం ఈవినింగ్ స్నాక్ అయితే తీసుకోవాలి. ఈవినింగ్ స్నాక్ ఆకలి అనిపిస్తేనే తీసుకోండి. 2 డేట్స్ తీసుకోండి. డ్రై డేట్స్ అయితే సోక్ చేసి తీసుకోండి. నార్మల్ డేట్స్ అయితే ఇలా డైరెక్ట్గా తీసేసుకోండి. దీంతో పాటుగా కాఫీ తీసుకోవాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ ఏదైనా మీ చాయిస్ ప్రకారం మీరు తీసుకోవచ్చు. అది కూడా ఆకలి అనిపిస్తేనే మాత్రమే తీసుకోండి. వితౌట్ షుగర్, వితౌట్ జాగరీ, వితౌట్ హనీ. డిన్నర్లోకి మనకి మూంగ్లాట్ ఇచ్చారనమాట. ఈ మూంగ్లాట్ కోసం పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సర్లో వేసి దాంతోపాటుగా ఒక పచ్చిమిరపకాయ అండ్ 2 ఇంచులు అల్లం వేసి మంచిగా ఒక గట్టి బ్యాటర్ లాగా మిక్సీ చేసి పట్టుకోండి. మనకి వడకి అలా కొంచెం మరీ దోశ బ్యాటర్ కాకుండా ఇలా కొంచెం గట్టిగా ఉంటే సరిపోతుంది. దీంట్లోకి ఒక క్యారెట్ తురుముకొని వేసుకోండి. అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకొని లిటిల్ బిట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకొని ఒక దిబ్బ రొట్టె ఉంటుంది కదా అలా వేసుకోండి. ఒక మూంగ్లెట్ వేసుకుంటే 50 గ్రామ్స్ పెసరపప్పు మీరు రంగానే తీసుకుంటారు కాబట్టి సరిపోతుంది. ఇలా ఒక మూంగ్లెట్ అయితే వస్తుంది. దీంతో పాటుగా నేనైతే ఇక్కడ ఆయిల్ యాడ్ చేసుకోలేదు, మీరు లిటిల్ బిట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. సో మీరు మీ ఫ్యామిలీకి పిల్లలకి ఎవరికైనా ఇవ్వచ్చు, ఇది ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకొని వాళ్ళ కోసం కూడా ప్రిపేర్ చేసి పెట్టవచ్చండి. చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టపడి తింటారు. పిజ్జా లాగా ఉంటుంది. మనం దీన్ని పిజ్జా కింద తయారు చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. బయట కొనే పిజ్జాలతో కంపేర్ చేస్తే ఇది చాలా బెస్ట్ అండ్ టేస్టీ కూడా. ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అండ్ దాంతోపాటుగా మనం వెజెస్ కూడా యాడ్ చేసుకున్నాము. అండ్ అలాగే ప్రోబయోటిక్ కోసం బటర్ మిల్క్ కూడా తీసుకున్నాము. తర్వాత మన ఫాస్టింగ్ విండో అయితే స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే తీసుకోవాలి, లైక్ వాటర్, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ ఇటువంటివి. సో నా వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కూడా వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనుకుంటే ఆఫ్టర్ డెలివరీ వెయిట్ స్టక్ అయిపోయినా లేదంటే ఏదైనా పీసీఓడి ఇష్యూస్ ఉన్నా ఏమున్నా సరే ఈ వెయిట్ కానీ ఫాలో అయితే కనుక పక్కా వెయిట్ రెడ్యూస్ అవుతారు. వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.